సంచలన వార్తండి. ఆ 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ వాళ్ళు 2025 ఐపీఎల్ ట్రోఫీ గెలిచారు. అవును, నిజంగా ఇది చారిత్రాత్మకం. 18 సంవత్సరాలంటే మాటలు కాదు కదా. అస్సలు కాదు. ఇదొక ఏమో చాలా పెద్ద విషయం. ఈరోజు మనం మన దగ్గరున్న సమాచారం చూస్తే ఈ గెలుపు ఎంత ముఖ్యమైనదో, ఆ ఎమోషన్స్ వాటిని ఎలా వర్ణించారో కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. అంటే 18 ఏళ్ల నిరీక్షణ అన్నారు కదా, కొన్ని చోట్ల ఆ పదం వాడారు, గుండెకోతులు అని. అవును. ఆ 18 ఏళ్ల హార్ట్ బ్రేక్స్ తర్వాత వచ్చిన రిలీఫ్, దాన్ని బలంగా చెప్పారు చాలా చోట్ల. ఆ కాంట్రాస్ట్ని ఎలా చూపించారో చూడాలి. హా, గుండెకోతలన్నారు కదా. అంటే గత 18 ఏళ్లలో జరిగిన కొన్ని సంఘటనలు ఏమైనా ప్రత్యేకంగా గుర్తుచేశారా? అంటే ఫ్యాన్స్పై బాగా ప్రభావం చూపినవి, అందుకే ఈ విజయం ఇంత స్పెషల్ అనిపించిందని. కొన్ని రిపోర్ట్స్లో అలా టచ్ చేశారు. ఫైనల్స్లో ఓడిపోవడం, ప్లే ఆఫ్స్ దాకా వచ్చి వెనక్కి రావడం, అలాంటివి. ఓహ్ అవును కదా. ఇక విరాట్ కోహ్లీ గురించి అయితే ఇది అతనికి ఫ్యాన్స్కు కూడా చాలా భావోద్వేగ క్షణం అని, ఒక చారిత్రాత్మక విజయం అని పదే పదే అంటున్నారు. ఎందుకంత స్పెషల్ అంటున్నారు? అంటే కోహ్లీ ఎమోషన్ వెనుక ఆ 18 ఏళ్ల జర్నీ ఉంది కదా. కెప్టెన్గా ఉన్నప్పుడు గెలవలేకపోవడం, ఆటగాడిగా ఆయన కాంట్రిబ్యూషన్, ఇవన్నీ జట్టును మోసాడు అని. అవును, అది హైలైట్ చేశారు. అది కేవలం పరుగుల గురించి మాత్రమే కాదు అనిపిస్తుంది. ఆ ప్రెషర్ సిచ్యువేషన్లో ఆ ఒత్తిడిని తట్టుకుని నిలబడటం, ఒక లీడర్లాగా ముందుండి నడిపించడం, లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ లైక్ అ ట్రూ లెజెండ్ అని కూడా అన్నారు కదా. కరెక్ట్, నిజమైన లెజెండ్ లాగా. ఆ పదబంధం వెనుక ఆ భావం కూడా ఉంది అని కొన్ని విశ్లేషణలు చెప్తున్నాయి. అయితే ఇది కేవలం అతని ఒక్కడి ప్రతిభేనా? అదే అడుగుదామనుకున్నా. అంటే టీమ్ ఎఫర్ట్ కూడా ఉందంటారా? దాని గురించి ఏమైనా చెప్పారా? అవును, తప్పకుండా. కొన్ని చోట్ల అది హైలైట్ చేశారు. అంటే కోహ్లీ ఇన్నింగ్స్ ఎంత ముఖ్యమో, అలాగే బౌలర్లు కీలక సమయాల్లో పరుగులు కట్టడి చేయడం, ఫీల్డింగ్లో కొన్ని మంచి క్యాచ్లు లేదా రనౌట్లు, ఇలాంటివి. ఆ బ్యాలెన్స్, అదే గెలుపుకు కారణమని విశ్లేషించారు. అర్థమైంది. సరే, ఇక ఫ్యాన్స్ దగ్గరకొస్తే ద ఫ్యాన్స్ ఎర్రప్టెడ్ విత్ జాయ్ అన్నారు. అంటే అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. స్టేడియంలో వాతావరణమైతే ఎలక్ట్రిక్ అట, విద్యుత్ లాంటిది అని. ఓ అవును. కేవలం ఆ రోజు గెలిచినందుకేనా అంత రియాక్షన్? లేక ఆ 18 ఏళ్ల ఆ నిరాశలన్నీ కలిసి ఒకేసారి బయటకొచ్చిన ఆనందమాది? ఎలా చెప్పారు? ఖచ్చితంగా రెండోదేననే అనిపిస్తుంది. మూలాలు సూచించినట్టు ఆ ఎలక్ట్రిక్ అట్మాస్ఫియర్ అనేది అది కేవలం ఆ మ్యాచ్ వల్ల వచ్చింది కాదు. అవునా? అది 18 ఏళ్లుగా పేరుకుపోయిన ఆశలు, నిరాశలు, ఆ ఎమోషన్స్ అన్నీ చివరికి గెలిచాక ఒక్కసారిగా రిలీజైనట్టు. అందుకే ఆ ఎరప్టెడ్ అనే పదం, అంటే అగ్నిపర్వతం బద్దలైనట్టు అన్నమాట. వావ్, ఎంత పవర్ఫుల్ వర్డ్ అది. అవును, స్పోర్ట్స్, ముఖ్యంగా ఇలాంటి లాంగ్ స్ట్రగల్స్ తర్వాతొచ్చే విజయాలు, ఇంత పవర్ఫుల్ ఎమోషన్స్కి వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి భాషకి ఎలా వేదికవుతాయో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. నిజమే. మొత్తానికి మన దగ్గరున్న సమాచారం బట్టి చూస్తే ఇది కేవలం ఒక ట్రోఫీ గెలవడం కాదు, 18 ఏళ్ల నిరీక్షణకు ఒక ముగింపు, లెక్కలేనన్ని గుండెకోతలకు ఒక రిలీఫ్, కీలక ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శనలు, అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యాన్స్ వాళ్ల ఉమ్మడి ఆనందం, వీటన్నిటి కలయిక ఇది. మూలాలన్నీ దీన్ని ఒక మర్చిపోలేని ఘట్టంగానే చూపించాయి. అవును, కరెక్టే. అయితే ఇక్కడ ఇంకో విషయం ఆలోచించాలి. ఈ గెలుపు, ఈ ఉప్పొంగిన భావోద్వేగాలు, ఇవి ఫ్యూచర్ మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్. కొన్ని మూలాల్లో ఫ్యాన్స్ అంచనాలు ఇప్పుడింకా ఆకాశాన్నంటాయని సూచించారు. మరి ఇంత అంచనాల భారం అది వచ్చే సీజన్లలో టీం పర్ఫార్మెన్స్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అది చూడాలి కదా. ఆలోచించాల్సిన విషయమే అది.